న్యాచురల్ గా లాగింగ్ అలా చేయగలరా? ఏమైనా చేస్తూ ఉంటారా? అంటే న్యాచురల్ గా వాటర్ లెవెల్ పెంచడానికి. మేడం గత 4 సంవత్సరాల నుండి మాకు అంతకుముందు వ్యవసాయం అంటే చేసుకుంటున్నాము మన పెద్దోళ్ళు మా అన్నోళ్ళందరూ. కానీ 4 సంవత్సరాల నుండి మన రెడ్ సంస్థ అందుకు అనుకూలమైన సంస్థ బానూజీ మేడం గారు రానిచ్చి మా పంచాయతీ అంత వరకు ఎవరిని అడిగినా పుట్టని అడిగినా చెట్టుని అడిగినా మంచి డెవలప్మెంట్ చేస్తుంది. వర్షం లేని దానివల్ల వాళ్ళు చెత్తకొట్టి ప్రయత్నాలు ఏమి చేస్తున్నారు. మాకు మామిడి మొక్కలు ఇచ్చినారు, ఎర్రచందనం ఇచ్చినారు, మహాగని ఇచ్చినారు, టెంకాయ చెట్లు ఇచ్చినారు. అందులో అంతర్గత పంట చెనిక్కాయ వేరుశనగ ఇచ్చినారు, కంది, పెసర, టమోటా మొత్తం ఏ నుండి జెడ్ వరకు అన్ని ఇస్తున్నారు. కొర్ర సామగని ఇస్తున్నారు మేడం. కానీ కొన్ని ప్రతి నిత్యం ఎవరో ఒకరు రోజు ఒక మనిషిని పంపిస్తూనే ఉంది మేడం గారు. మా పంచాయతీకి అయితే చేయరాని కొన్ని మట్టిగని ఒక్కొక్క రైతుకి 20 ట్రాక్టర్లు లెక్కన మట్టిగని తోలిచ్చినారు మేడం. చెరువు మట్టిగని నేను మాకైతే అన్ని అనుకూలాలు ఉన్నాయి. వరదేవుడు భూసారము చెరువుకు గుంత పడింది మేడం. ఆవులు గొర్రెలు మేకలు ఇంతకు ముందు ఎక్కడో పోతాన్నారు. ఇప్పుడు అది తినిచ్చి రూంత నీళ్లు స్టాక్ గానీ ఉంటున్నాయి మేడం. పశువులు కానీ తాగడానికి చుట్టూ ఉన్న బోర్లు కానీ రీఛార్జ్ అవును మేడం. చూడండి లోపల గుంత చాలా పడింది మేడం. మట్టి తోలిన దాని వల్ల సలవ వస్తుంది మేడం. భూమి సలవ ఇంత వర్షం లేదు కదా, ఆ మట్టి తోలిండేది దానికత వేరు. మాకు ఈ కొర్ర సామ ఇవే మేడం కొంచెం వేసింది. చెట్లు ఒక వర్షం తక్కువైనా కూడా దానికి వస్తున్నాయి. ఈ కొర్ర సామ కొంత ఏదో వరం దేవుడు లేని దాని వల్ల కొంచెం డ్యామేజ్ కొడుతుంది, కష్టమైంది మేడం. కానీ ప్రతి రైతు చెట్టు 20 మంది రైతులకు ఈ ఊర్లో చెట్లు ఇచ్చినారు మేడం. 20 మంది రైతులు వాళ్ళకు తగ్గ ట్యాంకర్లతో తోలుకొని కొన్ని విధాలుగా అంటే మేడం గారికి మన సంస్థకు ఎప్పుడు వచ్చినా ఎవరు అంటే రెడ్ సనాలని ప్రతి రైతు సాకుంటున్నాడు మేడం. చెట్లు అయితే చాలా మంచిది. అవును మేడం. మాకు మేడం గారు ఇందులో పనిచేసే వాళ్ళు నిత్యం అందుబాటులో ఉంటారు మేడం. ఏ విషయానికి అయినా కానీ పిల్ల పెద్ద అనుకోరు. మాట్లాడబోతే ఎందుకు మాట్లాడింది నాకు అని చెప్తారు మేడం. చాలా సంతోషం. మాకు ఏ జన్మ చేసుకున్నాం మా పంచాయతీ అదృష్టం మేడం.